వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణని నెల్లూరు కోర్టు ఈ నెల 5కు వాయిదా వేసింది. కస్టడీ పిటిషన్పై వాదనలు కొనసాగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వినోద్, నెల్లూరు 5వ జిల్లా అదనపు కోర్టులో పోలీసులు మాజీ మంత్రి కాకాణిని కస్టడీకి అప్పగించాలని చెప్పి బెయిల్ పిటిషన్పై ఈ వీటి మీద వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి ఉదయం 10:30కి మొదలైంది. అయితే ప్రధానంగా బెయిల్ పిటిషన్ సంబంధించి 5వ తారీఖు వాయిదా వేశారు. ఈ పోలీసులు కస్టడీకి అప్పగించాలనే దాని మీద మాత్రం వాదనలు కొనసాగుతున్నాయి. అయితే ప్రధానంగా ఈ వాదనల్లో పిపి కేదార్నాథ్ కస్టడీకి ఇవ్వాలనే దాని మీద ప్రధానంగా వాదనలలో వినిపిస్తున్నారు. దీనికి సంబంధించి గత 3 సార్లు విచారణకి హాజరు కావాలని చెప్పినప్పటికి కూడా దాదాపు 6 నెలల కాలం పోలీసులు ఎదుట హాజరు కాకపోవడంతో పోలీసులు సరైన ఈ కేసు మీద ఎటువంటి సమాచారం మాజీ మంత్రి కాకాణి నుంచి తీసుకోలేదని, దీని మీద అరెస్టు చేసిన సమయంలో కూడా అనేక ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేదని, సహకరించలేదని కూడా చెప్తున్నారు. వీటి మీద కస్టడీకి వారం రోజులు కస్టడీకి అప్పగించాలని చెప్పి వీరు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్కి సంబంధించి కొన్ని క్వశ్చన్లు కూడా వీరు జడ్జి ఎదుట చెప్పారు. కానీ జడ్జి సంబంధించి ఎటువంటి మీరు ఈ కస్టడీలో తీసుకుంటే ఎటువంటి క్వశ్చన్లు వేస్తారనే దాని మీద కూడా పోలీసు తరపున వాదిస్తున్న పిపి కేదార్నాథ్ని ప్రశ్నించడం జరిగింది. ఈ కేదార్నాథ్ స్పెషల్గా గవర్నమెంట్ ప్రత్యేకంగా ఈ కేసులో నియమించడం అనేది జరిగింది. వీటికి సంబంధించి గతంలో మైనింగ్లో ఉన్న సమయంలో ట్రాన్సాక్షన్స్ కూడా భారీ ఎత్తున జరిగాయని, వాటికి సంబంధించి అకౌంట్స్ అన్నింటినీ కూడా కొన్నిటిని సీజ్ చేస్తున్నారని, వాటి మీద వివరాలు సమగ్రంగా తెలియలేదని చెప్తున్నారు. ఈ కేసులో దాదాపు 11 మంది మీద నిందితులు ఉన్నారని, ఈ 11 మంది నిందితుల్లో 6గురిని ఇప్పటికే విచారించామని, ఆ విచారించిన 6గురు కూడా ప్రధానంగా కాకాణి A4గా ఉన్న మాజీ మంత్రి కాకాణి పేరే చెప్తున్నారని, కాకాణి ఈ కేసులో పూర్తి సమాచారం అందాలంటే కాకాణిని విచారించాలని, కస్టడీకి అప్పగించాలని చెప్పి కూడా గట్టిగా ఇక్కడ వాదనలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు కొంత సమయం విశ్రాంతి తీసుకున్నారు. మరొక అరగంటలో మళ్ళీ ఈ కస్టడీకి సంబంధించిన కేసు అనేది కొనసాగుతుంది. ఈ పొదలకూరు మండలం వరదాపురం సమీపంలో రుస్తుం మైన్స్లో అక్రమ మైనింగ్ అనేది జరిగిందనే దాని మీదనే ఈ కేసు. అప్పట్లో రుస్తుం మైనింగ్ యజమాని విద్యా కిరణ్ ఫిర్యాదు మేరకు మైనింగ్ అధికారులు వీరంతా కూడా పొదలకూరు స్టేషన్లో కేసు అనేది నమోదు చేస్తున్నారు. సుమారు 250 కోట్లకు పైగా ఈ క్వాడ్స్ అక్రమంగా తరలించారని, అదేవిధంగా మైనింగ్ ఏడి బాలాజీ నాయక్ అప్పట్లో ఫిబ్రవరి 2వ తారీఖున పొదలకూరు పిఎస్లో కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి A1, A2, A3 నిందితులు కాకాణి చెప్తేనే మేము చేసామని చెప్పి కూడా వారు చెప్పారని కూడా వీరు ఇక్కడ విచారణలో కూడా చెప్పారు. అనుమతులు లేకుండానే అక్రమ మైనింగ్ చేశారని సాక్ష్యాలు కూడా ఉన్నాయని, అదేవిధంగా లీజు లేకపోయినా తెల్లరాయి తవ్వకాలు జరిపి అక్రమంగా తరలించడం ప్రధాన అభియోగంగా ఇక్కడ వాదనలలో మనకు వినిపించింది. ఈ కేసు సంబంధించి మార్చి 23న కాకాణితో పాటు మరో 7గురి మీద కూడా కేసు నమోదు చేశారని, మార్చి 30న కాకానికి మొదటి నోటీసులు పోలీసులు జారీ చేశారని, నెల్లూరులో ఇంటి దగ్గర ఎవరు లేకపోవడం ఇంటి వద్ద నోటీసులు అంటించామని, అదేవిధంగా హైదరాబాద్కి వెళ్ళి కూడా 2 నోటీసులు ఇవ్వడానికి కూడా ప్రయత్నించామని, అక్కడ కూడా లేకపోవడంతో ఇటువంటి సమాచారం లేక 2 నెలలు పూర్తిగా ఎతుకులాట ప్రారంభించి హైదరాబాద్, బెంగళూరు, కర్ణాటక అన్ని చోట్ల కూడా ఎతుకులాట చేశామని చెప్పిస్తున్నారు. అదేవిధంగా ఈ సంబంధించి హైదరాబాద్లో శ్రీనగర్ కాలనీలో కూడా బంధువుల ఇంటి వద్ద నోటీసులు అంటించిన వివరాలు కానీ అన్నీ కూడా సమగ్రంగా ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా ఏప్రిల్ 10న దేశం విడిచి వెళ్లకుండా కూడా లుకౌట్ నోటీసులు జారీ చేశామని, ఇవన్నీ కూడా సమాచారం అన్నీ కూడా ఇక్కడ ఈ వాదనలో వినిపించడం అనేది ఇక్కడ జరిగింది. దీనికి సంబంధించి కూడా వెంకటాచలం పోలీస్ స్టేషన్లో, కావలి, ముత్తుకూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా పలు కేసులు కూడా నమోదయ్యాయి. పోలీసులు
మీద కూడా మీద కూడా తీవ్ర ఘాటైన పదాలు వాడారనే దాని మీద కూడా ఇక్కడ జరిగింది. అదేవిధంగా సోమిరెడ్డి విదేశాలలో వేల కోట్లు ఆస్తులు ఉన్నాయని నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారనే కేసులు వీటన్నిటి మీద కూడా అక్కడ చర్చ అనేది జరిగింది. అంటే ఇంకా పూర్తి స్థాయిలో ఈ కస్టడీ దాని మీదనే ఇప్పుడు కొనసాగడం ఇప్పుడు మొదలైంది. ఇది మరి మరో అరగంటలో ఇది పూర్తయ్యే అవకాశం ఉంది. కానీ ఈరోజు కస్టడీ పోలీసులు కస్టడీ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది. జడ్జి కూడా కొంత అనుకూలంగా కూడా రెండో చర్చల్లో ఈ వాదనలలో ఎక్కువగా అవకాశం ఉందని కూడా పోలీసుల తరపున ఉన్న న్యాయవాది వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇది మరి కొద్దిసేపట్లో కస్టడీ పరిస్థితి తెలిసే అవకాశం ఉంది. నెల్లూరు జిల్లా కోర్టు నుంచి కెమెరామాన్ సూర్యప్రకాష్తో రాజారావు, ఈటీవీ న్యూస్.